హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మళ్ళీ మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నాము. సో ఎందుకంటే మా పచ్చడి మా అక్క తిని బాగుంది టేస్ట్ అని చెప్తే నాకు కూడా పెట్టించు అనేసి అడిగింది. సో తన కోసం అయితే మళ్ళీ మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నాము. నెక్స్ట్ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ముందుగా ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియోని చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు, సో ఒక లైక్ ఇవ్వండి అబ్బా. నెక్స్ట్ ఇప్పుడైతే కాయలు వచ్చేసి 12 కాయలు ఉన్నాయి. ఇవి మొత్తము నేను తీసుకున్న సైజువి చిన్న సైజు ఉండే, ఈ అక్కదైతే చాలా పెద్ద సైజు ఉంది కాయ. మొత్తం ఇప్పుడు కొట్టించుకురావాలి. చూసారు కదా, ఇక్కడైతే కటింగ్కి వచ్చేసినాము. వాటర్లో మేము నానబెట్టుకొని కడిగి తూడ్చిన తర్వాత ఇక్కడ కటింగ్కి తీసుకొచ్చినాం అన్నమాట. సో ఇక్కడ కటింగ్కి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనకి పచ్చడికి ఏమేమి కావాలో అన్నీ రెడీగా ఉన్నాయి. జస్ట్ ఇప్పుడు కలపడం మాత్రమే అనమాట. కారం పొడి, ఆయిల్ కూడా నేను తాలింపు వేసి పెట్టేసినాను అనమాట. ముందే ఆయిల్ తాలింపు వేసిన తర్వాతనే కటింగ్కి వెళ్ళిన, ఎందుకంటే వచ్చేలోపు చల్లారాలి కాబట్టి. ఇక్కడ మనమైతే తాలింపు అయితే పెట్టుకుందాము. తాలింపు కోసము 1.5 kg ఆయిల్ అయితే పోస్తున్నాను, పల్లి నూనెనే. ఎందుకంటే అక్క ఈ కాయలు తక్కువైనా కానీ ముక్కలు పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి అందుకే 1.5 kg ఆయిల్ పోస్తున్నాము. నాది చిన్న సైజు 15 కాయలు, చిన్న ముక్కగా ఉంది, నాకు సరిపోయిందనమాట. అక్క కోసం తెచ్చిన కాయలు మాత్రం చాలా పెద్ద సైజులో, ముక్కలు కూడా పెద్దగా ఉన్నాయి, దానికోసమని 1.5 kg. ఇప్పుడు తాలింపులోకి జీలకర్ర, ఆవాలు అంతే. ఆయిల్ పొంగు రాకుండా అయితే ఒకసారి కలుపుకుందాము. పొంగు ఎట్లా వస్తుంది చూడండి, ఇట్లా పొంగు వచ్చిందంటే ఆవాలు జీలకర్ర వేగిపోయినట్టే. చూసారు కదా, ఒకసారి ఇట్లా కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. కొంచెం చల్లారిన తర్వాత వెల్లుల్లిపాయలు తీసి కొన్ని చిన్న సైజులవి ఇందులోనే ఆయిల్లోనే వేసుకుంటున్నాను అనమాట. ఒకసారి వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి అయితే తడి లేకుండా మంచిగా నీట్గా పైన తొక్క కూడా తీసేసి తుడిచి పెట్టుకోవాలి ఇట్లా మొత్తం. ఈ పచ్చడి మా ఓనర్ అమ్మ అయితే పెట్టించిందనమాట మాకు. ఫస్ట్ టైం పెడుతున్నా నేను. సో మా అక్కకు కూడా టేస్ట్ బాగుందనంటే తనతోటే పెట్టించుకుంటున్నాము. సో ఇప్పుడు సేమ్ యాస్టీజ్గా ఎంతైతే మనం ఫస్ట్ కొలతలు వేసుకున్నామో ఫస్ట్ వీడియోలో, ఇప్పుడు కూడా అంతే వేసుకుంటున్నాము. నా పచ్చడి కొంచెం కారం ఎక్కువ అయిపోయింది. సో నాది ఇంట్లో పట్టించిన కారం పొడి కదా, చాలా కారం ఎక్కువగా ఉంది. ఇప్పుడైతే ఒక 1/2 గ్లాస్ కారం పొడి తక్కువ వేసుకుంటున్నాము. 2 సగం వేసుకున్నాం కదా పాత వీడియోలో, ఇప్పుడైతే 2 గ్లాసులే వేసుకుంటున్నాము కారం పొడి. సాల్ట్ కూడా కొంచెం అయితే వేసుకుంటున్నాము, 1 గ్లాసు సాల్ట్. ఎందుకంటే తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు 3 డేస్కి, ఎక్కువ అయితే కష్టం కాబట్టి ఇప్పుడు 1 గ్లాస్ మాత్రమే వేస్తుంది. ఓనరమ్మ పచ్చళ్ళు చాలా బాగా పెడుతుందన్నమాట, అందుకోసమే తనతో పెట్టించుకుంటున్నాము. చూడండి, ఫస్ట్ నాకు పెట్టించింది, అదే అందరు టేస్ట్ చేయడం వల్ల మా అక్క కూడా పెట్టించుకుంటుంది తనతోటే. అన్ని మెటీరియల్స్ నా దగ్గరికి పంపించింది, నేను పెట్టిస్తున్నా తన కోసము. ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి అంజాదతో వేస్తుంది. ఇప్పుడు 2 గుప్పిళ్ళు అంతా వేసింది. నెక్స్ట్ వచ్చేసి ఆవ పొడి. ఇప్పుడు ఆవ పొడి కూడా 2 గుప్పిళ్ళంతా ఆవ పొడి. ఆవాల పొడి ఎక్కువగా వేస్తే ఘాటు ఎక్కువ వస్తుంది, వేడి చేస్తుంది కాబట్టి ఆవ పొడి అనేది తక్కువగానే యూజ్ చేస్తుంది అనమాట. సో ఇదంతా కూడా బాగా కలుపుకున్నాక ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 2 kg. సో మొత్తం కూడా వేస్తుంది. 2 కిలోల అల్లం వెల్లుల్లి. ముక్క సైజు పెద్దగా ఉంది, కాయ పెద్దగా ఉండడం వల్ల క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. నాది 15 కాయస్ అంటే 15 కాయలు, కాకపోతే అరచేయి కంటే చిన్నగా ఉందన్నమాట సైజు, అందుకని నాకు తక్కువ పట్టింది. అక్కది పెద్ద సైజు కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది క్వాంటిటీ. చూసారు కదా, ఇది మొత్తం యాస్టీజ్గా సేమ్ కలుపుకోవాలన్నమాట. మొత్తాన్ని కూడా అల్లం వెల్లుల్లి, కారము, ఉప్పు, ఆవ పొడి, జీలకర్ర మెంతుల పొడి మొత్తం మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు నూనె చల్లారిపోయింది కదా, ఈ పోపు అనేది మొత్తం కూడా వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట.
వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపు. ఉల్లిగడ్డ చాలా మంది నూనెలోనే వేస్తారు కదమ్మా, మరి నువ్వు పచ్చి వేస్తే ఖరాబ్ కాదా పచ్చడి? ఏం కాదు, ఖరాబ్ ఎందుకైతే? ఖరాబ్ కాదా? ఎందుకంటే చాలా మంది నూనెలోనే ఫ్రై చేస్తారు, అల్లం ఎల్లిగడ్డ వాసన వస్తుంది అనేసి. ఇప్పటికైతే మన పచ్చడి రాలేదు, సూపర్ కాదు. కానీ అందరూ నేనైతే యూట్యూబ్లో చూసిన అందరు నూనెలోనే ఫ్రై చేస్తారు. ఏం కాదు, మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుందా? మన పచ్చడి బాగుంది. ఇప్పుడు ఈ పళ్ళు బాగా కలుపుకున్న దాంట్లో మామిడికాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ముక్కకు కూడా బాగా పట్టాలన్నమాట. ఆయిల్ చూడండి మస్తుగా పైకి వచ్చింది కదా, చాలా పైకి వచ్చేసింది ఆయిల్. ఈ ముక్కలకి పట్టేలాగైతే బాగా కలుపుకోవాలి. ముక్క సైజు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు డబ్బాలోకి ఎత్తిన తర్వాత ఎంత క్వాంటిటీ అయ్యింది? ఇది 12 కాయలు మాత్రమే. 12లో కూడా ఒకటి పండైపోయింది, 11 కాయలకే. నాది మాత్రం 15 కాయలు, క్వాంటిటీ తక్కువ వచ్చింది. ఇది మాత్రం మంచిగా వచ్చింది అనమాట పచ్చడి, పెద్ద సైజు కాయ కాబట్టి. మీరు కూడా పచ్చడి పెట్టాలి అనుకున్న వాళ్ళు సైజుని చూసి తీసుకోండి, అప్పుడైతే క్వాంటిటీ ఎక్కువ వస్తుందన్నమాట. మీరే చూడండి ఎంత వచ్చిందన్నది పచ్చడి మీకే అర్థమవుతుంది. సో జారు ఫుల్ అయిపోయి వేరే డబ్బాలోకి తీస్తున్నది. ఇక్కడ చూసారు కదా, జారులో ఫుల్ అయిపోయి ఇక్కడ తీస్తున్నాం. ఇప్పుడు జారుకైతే మనం వైట్ క్లాత్ తీసుకొని ఇట్లా కట్టేసుకోవాలి. అప్పుడు నా దగ్గర జారు లేదు, నేను డబ్బాలో తీసుకున్నాను. ఇప్పుడు అక్కది జారు ఉంది కాబట్టి ఇట్లా గాలిపోకుండా 3 డేస్ వరకు ఒక వైట్ క్లాత్ తీసుకొని అయితే కట్టేసి 3 డేస్ వరకు అయితే మాగనివ్వాలి. మంచిగా మాగిన తర్వాత 3 డేస్ తర్వాత చూడాలి, ఆయిల్ తక్కువ ఉందా, ఉప్పు తక్కువ ఉందా, కారం తక్కువ ఉందా చూసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మనము మిక్స్ చేసుకోవాలి. ఏది తక్కువ ఉన్నా 3 డేస్కి మళ్ళీ మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇది అయితే పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఫైనల్ టచ్ ఏంటో మీకైతే తెలుసు కదా. ఏంటంటే ఇక దీంట్లో అయితే అన్నం వేసుకొని కలుపుకొని తినాలి, సూపర్ టేస్ట్. అందరికి ఒకసారి అవకాశం దొరుకుతుందేమో కానీ మాకైతే 2 సార్లు అవకాశం దొరికింది. పండగ చేసుకున్నాము ఇందులో అన్నం కలుపుకొని. ఇక మా పాప అయితే చూడండి నాకు ఈ ప్లేట్లోనే కావాలనేసి చిన్న ప్లేట్లో పెట్టించుకుంది. ఇక నేనైతే ముద్ద పెట్టించుకొని తిన్నాను అనమాట. సూపర్ టేస్ట్. అప్పుడు టేస్ట్ బాగుంది, ఇప్పుడు కూడా టేస్ట్ బాగుంది. సో మీరు కూడా మళ్ళీ చెప్తున్నాను, ట్రై అయితే చేయండి. అందరూ ఆయిల్లో ఫ్రై చేస్తారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, మేము ఆయిల్లో వేయకుండా పచ్చడి అయితే పెట్టాము. అదిరిపోయింది టేస్ట్కి అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నాను మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.